మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఇంద్రా శోభన్ గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. అక్క, ఈ కనపల్లి పంప్ హౌస్ కి సంబంధించి కాళేశ్వరానికి సంబంధించి కేటీఆర్ ఒక స్టేట్మెంట్ చేసిండు. ఒక వారం రోజులు కాళేశ్వరాన్ని కేసీఆర్ కి అప్పచెప్తే రాష్ట్రం మొత్తం నీళ్లు వారిస్తాడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎట్లా చూస్తారు ఈ విషయాన్ని? అసలు దొంగ అన్నట్టుగా చేసిన తప్పును సమర్థించుకున్న మీకు సిగ్గుందని అడుగుతున్నాము. ఏం పొడిచినామని ఇవ్వాలి నీకు వెనక్కి అని అడుగుతున్నాము. ఫస్ట్ మీ అయ్యని అసెంబ్లీకి రమ్మానండి. అసెంబ్లీకి వచ్చి ఈ ప్రాజెక్ట్ ని వయబిలిటీ ఉందా లేదా, దీని డిజైన్ ఎట్లా చేసినావు, ఈ లోపపు ఇష్టమైనటువంటి ఎట్లా చేసినావు, ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా నువ్వు చేసిన తప్పులు, కాగిచ్చినటువంటి రిపోర్టు తప్పులు, అలాగే ఒక ఏమంటారు ఆఫీసర్ గా పనిచేసినటువంటి రమణారెడ్డి అనేటువంటి వ్యక్తి 2019లో ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే 2020లోనే అది కూలిపోయినటువంటి, అది దెబ్బతినే విధంగా కనబడుతున్నటువంటి నేపథ్యంలో, ఆయన రాష్ట్రం లేక నేపథ్యంలో ఇటన్ని అంశాలను నిన్న ఒక ఎక్స్పర్ట్ అయ్యుండొచ్చు, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా అయ్యుండొచ్చు, అలాగే ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమన్న అయ్యుండొచ్చు, వాళ్ళందరూ కూడా తెలంగాణ సమాజం ముందు వాస్తవాలు పెట్టినారు. సో ఈ వాస్తవాలని ఇవాళ మీ ఎవరైతే నేను మాట్లాడిన విషయాలన్నిటి కూడా మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నేను పెద్ద ఇంజనీర్ అని చేసినటువంటి ప్లాన్ ని అసెంబ్లీ సాక్షిగా వచ్చి ప్రజలకు చెప్పమనండి. మేము ఎవరము డిస్టర్బ్ చేయం. ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని మేము ఎవరము కూడా తగ్గించాం. ఆయన గౌరవం ఇస్తాము, వచ్చి మాట్లాడమనండి. ఆయనకు కావాల్సినంత సమయం ఇస్తాము. మండలిని తర్వాత అసెంబ్లీని రెండు కలిపి ఒకే దగ్గర ఉండే విధంగా ఏర్పాటు అయ్యే విధంగా నేను పర్మిషన్ కూడా తీసుకున్నాను. ఒక బ్లాక్ లో 2 పిల్లర్లు ఊరినందుకే ఇంత రాదంతం చేశారు, అవి ఎందుకు రిపేర్ చేయట్లేదు అని కూడా ప్రశ్నిస్తున్నారు కదా. ఇప్పుడు తమిళ ఒకటి అడుగుతాను. పిల్లర్ అనేది ఒకదానికొకటి అటాచ్ ఉంటది. కట్టినటువంటి 19 ఐ థింక్ అన్ని పిల్లర్లలో 1, 2, 3 కాదు, ఒకదానికొకటి అటాచ్ అయి ఉంటది. ఏ ఒక్కటి డౌన్ అయినా ఆటోమేటిక్ గా దాని ఇంటర్లింక్ ఉంటది కదా. వాటికి ఉన్నటువంటి ఇది పిల్లర్ తమ్మి, ఈ పిల్లర్ కి ఆనుకొని నీకు అన్ని గేట్లు ఉంటాయి. ఇది ఇట్లా కిందికి డౌన్ అయినప్పుడు ఇట్లా ఇది వంగుతుంది కదా, వంతెన కూడా అంతే కదా, ఇది అంతే కదా, లైక్ దట్ అది కదా. సో మరి అలాంటప్పుడు దాన్ని నువ్వు ఎట్లా చెప్తావని అడుగుతున్నాను. మేము సిగ్గు అనిపిస్తలేదా? ఒక ఇల్లు కడితే, ఇల్లు కట్టినప్పుడు మనం ఇంట్లో బునాది తీసినప్పుడు ఆ ఇల్లు ఆ ఉన్న ఏరియాలో నువ్వు కట్టేటువంటి దానికి ఆ శాండ్ ఎంతవరకు నిలబడగలుగుతుంది. ఒకవేళ దానిని కున్నే పరిస్థితి వస్తే దానికి మనం ఏ రకమైనటువంటిది ఫిల్ చేసి కంకర వేస్తామా, సిమెంట్ వేస్తామా, ఇంకా లోతుగా దొమ్ముతామా, ఇలాంటివన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఇల్లు కట్టుకుంటాం. మరి 1,40,000 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు ఆ ప్రాజెక్టు 4 పిల్లలు కూలిపోతే దీన్ని తప్పుగా చూపిస్తున్నారంటే సిగ్గు లేదా మీకు? మనిషి యొక్క బాడీలో వెన్నుపూసలో ఒక వెన్నుపూస ఎముక ఇరిగితే తర్వాత వెన్నుపూసకి సపోర్ట్ దొరుకుతుందా? ఉంటదా? జస్ట్ లైక్ అంతే కదా అది. సో ప్రాజెక్ట్ కి పిల్లర్ అనేది వెన్నుపూస లాంటిది. నీ వెన్నుపూసలో ఒకటి విరిగిపోయినా, 2 విరిగిపోయినా దాన్ని ఏమంటారు, అది పనికిరానటువంటిదే కదా. దాన్ని రిపేర్ చేయాలంటే కూడా ఎట్లా చేయాలనే పరిస్థితి ఉన్నది ఇవాళ. ఇంకొక ఆయన బాంబులు పెట్టి వెళ్తామని మాట్లాడుతారు. బాంబులు పెడితే పైకి వెళ్తాయి, భూమి లోపలికి కుంగుతుందా? నాలెడ్జ్ లేదా? చదువుకున్నావు కదా. కాబట్టి చదువుకున్న సన్యాసి లెక్క తెలివి లేని ఆ మెదడులో ఇంతసేపు ఆ కుర్చీ కనబడుతుంది కేటీఆర్ కి తప్ప, అసలు వాస్తవానికి ఆ కుర్చీ కావాలంటే నేను ఎంత కష్టపడాలి, నేను ఏం చేయాలి? అయ్యేసాటిన కుర్చీ రాకపోయా కనీసం ఇప్పుడన్నా కుర్చీ వస్తుందా? ఇప్పుడు కుర్చీ కావాలంటే నా బావ వచ్చి అడ్డుపడేటట్టున్నాడు. ఎట్లా దీనిపైన పంచాయతీ తిరుగుతుంది ఆయన. కానీ ఆయనకి నిజంగా చెప్పాలంటే క్లారిటీ లేకుండా ఒక రాజకీయ ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు తప్ప అంత మించి. అందుకనే దమ్ముంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీకి రండి. డెఫినెట్ గా అసెంబ్లీ సాక్షి అని తేల్చుకుందాం. తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి చాలా నీట్ గా చెప్పారు నిన్న. అసెంబ్లీకి రండి, జరిగిన నష్టం ఎలా నివారించాలి, రేపు చేసేటువంటి పునర్నిర్మాణంలో దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది, సలహా సూచనలు ఇవ్వండి. నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా అన్నారు. ఇంత ఉదార స్వభావం మా దగ్గర ఉన్నప్పుడు మీరు ఇంకా రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణ సమాజానికి సంబంధించింది. తెలంగాణ ప్రజల బాగు కోసం ఒక మెట్టు దిగడానికైనా మేము సిద్ధమని చెప్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీ ప్రభుత్వం పైన ఒకటే విధంగా విరుచుకపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి? ఆర్ఎస్ ప్రవీణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకనంటే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసినప్పుడు అయ్యుండొచ్చు, స్వేరోళ్ల పట్ల, కింది వర్గాల పట్ల ఆయన ఆలోచించినప్పుడు విధానం పట్ల ఆయనకు ఒక గౌరవం ఉండింది. ఏనుగెక్కి అధికారం తెస్తా బహుజనుల కంటే నమ్మినారు. అదే ఏనుగు ఎక్కి ఏనుగు ఓడిపోగానే పోయి గడికెళ్ళి గడిలో నిలబడి కేసీఆర్ కి బానిస అయినప్పుడే ఆయన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయాడని అర్థమైంది. సో రాజకీయ కోణంలో ఇవాళ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతాను. నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను, అరే నువ్వు యూఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్, కింది వర్గాల నుంచి వచ్చినాడు అంటే ఎంతో కష్టపడితే ఆ స్థాయికి వచ్చి ఉంటావు కదా. మరి అట్లాంటప్పుడు కేసీఆర్ మాటలతోటి కేసీఆర్ కోసమే నువ్వు మొన్న బయటకు వచ్చి పార్టీలో చేరి నువ్వు రాజకీయాలు చేసావు అడుగుతాం. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే విధంగా నువ్వు ఆ ప్రయత్నం చేసినట్టు కనబడుతున్నది.
ఓడిపోయినావు కాబట్టి అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు చాకచక్యంగా అన్ని పార్టీలను ఏకం చేసి ఒక లైన్ లో తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీలన్నిటి కూడా నిలబడ్డాడు కాబట్టి ఓటు స్ప్లిట్ అవ్వలే. ఇఫ్ ఒకవేళ అయ్యింటే నష్టం జరిగేయడం కోసం వచ్చినావా ఆ రోజు? అందుకనే పోయి మళ్ళీ గడిలో జరిగి ఎంపీగా పోటీ చేసినావా అని అడుగుతున్నాం మేము. రెండో విషయం, నీకు సెక్యూరిటీ తగ్గించారంటే నీవు ఆఫీసర్ గా ఉన్ననాడు చాలా మందిని ఎన్కౌంటర్ చేస్తున్నావు. ఆ ఎన్కౌంటర్ నేపథ్యంలో నీకు శత్రువులు ఉండొచ్చు, అప్పుడు నీకు అవసరమైంది. ఇవాళ ఎవరున్నారు? నక్సలైట్లు లేరు కదా, వాళ్ళనే మొత్తం భారతీయ జనతా పార్టీ ఇవాళ ఏం చేసిందో చూస్తున్నాము. మరి అలాంటప్పుడు నీకు ఎవరితో థ్రెట్ ఉంది? నువ్వు ప్రజాప్రతినిధిగా రావాలని, ప్రజలకు సేవ చేయాలని ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నావు. ఒక కామన్ మ్యాన్ కి ఎందుకు ప్రొటెక్షన్ అడుగుతున్నాము? అంతే కదా, నీకు మాకు తేడా ఏముందని అడుగుతున్నాము. నువ్వు మాలాగానే పని చేస్తున్నావు కదా, ఎందుకు ఆఫీసర్ నీకు ఎందుకు కావాలా సెక్యూరిటీని అడుగుతున్నాము. రెండో విషయం, నీ భార్యకి సంబంధించినటువంటి విషయంలో ఆమె ఎంప్లాయ్, అందరిలాగానే ఈ మిస్సెస్, అందరికున్న రూల్ ఆమెకు నడుస్తుంది. కొత్తగా ఆమెకి ఏమన్నా రూల్ ఫ్రేమ్ ఏమైనా చేసి పెడతారా? చేయరు కదా. మా శివరాన్ ఉన్నాడు, వాళ్ళ మిస్సెస్ కూడా బ్యూరోక్రాట్. గత మీ ప్రభుత్వంలో కూడా తను పని చేసింది కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసింది కదా. ఎక్కడెక్కడ ఇలాంటి ఆరోపణలు చేసినామా మేము? లేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది? ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారంటే మీ బుద్ధి అనేది కేటీఆర్ పూర్తిగా నీకు పరకాయ ప్రవేశం చేసి మాట్లాడుతూ కనబడుతుంది.